నోటితో న్యాయము, దొరకని వస్తువు. తర్వాత సత్యభాషణం, అలవాటు లేని విషయం. సత్యభాషణం అంటే తెలుసా అర్థం? నిజం మాట్లాడడం, అబద్ధం ఎప్పుడు చెప్పద్దు. అర్థమైందా? సత్యభాషణం. తర్వాత పరమాత్మను గురించి సంకీర్తనం, చక్కగా గొంతెత్తి పాడు, నీకు ఒక పాట వస్తే మంచిగా. సంకీర్తనం. గానం. నా లీలా వర్ణనం, అంటే పరమాత్మ యొక్క లీలల్ని వర్ణిస్తూ ఉండి నీ నోరు దానికి ఉపయోగపడాలి. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నోరు భగవంతుడిని పొగడ్డానికి తప్పితే నీ ఉన్న నోరు నీ నోరు కాదు అది. అలాగే ఆ కళ్ళు ఆయన చూడటానికి ఉపయోగించకపోతే అవి కళ్ళు కావు, ఆయన పాటలు వినడానికి ఉపయోగించకపోతే అవి చెవులు కావు. అలా ప్రహ్లాదుడు చెప్పాడు, నీకు ఇచ్చిన అంగాలన్నీ కూడా ఆ విధంగా ఉపయోగపడాలి. తర్వాత కన్నులతో నన్నే సర్వత్రా చూస్తూ ఉండాలి. చెప్పాను అంటే బయట ప్రపంచంలో కనపడే విషయాల పట్ల, ప్రాణాల పట్ల, వస్తువుల పట్ల నీ దృష్టిని ఎక్కువగా పెట్టుకోకు. ఎల్లప్పుడూ పరమాత్మ వైపే నీ దృష్టిని పెట్టు. అలా పెట్టడానికి నేర్పడానికి ఇక్కడ ఆశ్రమంలో మీకు యోగ విద్య నేర్పబడుతోంది. చూడవలసిన నేత్రం ఏదైతే ఉందో, అసలు చూస్తున్న నేత్రం ఏదైతే ఉందో, ఆ నేత్రం ద్వారా పరమాత్మని ఎల్లప్పుడూ చూసే విధానం మీకు నేర్పబడుతోంది. సో అది తెలుసుకోవాలి. తర్వాత చెవులతో నా లీలలు వింటూ ఉండాలి. పరమాత్మను గురించిన విషయాలు ఎక్కడన్నా చెప్తుంటే వెళ్ళి 10 నిమిషాలు కూర్చోవాలి, వినాలి, మనసుకి ఎక్కించుకోవాలి. తర్వాత మనస్సు నాకే అర్పణం చేయాలి. అంటే పరమాత్మ విషయానికి సంబంధి ఆయన తప్పితే ఇంకొకటి వద్దు నాకు అనేటువంటి విరక్తి, వైరాగ్య భావం నీకు కావాలి. ప్రపంచ విషయాల్లో మన మనసు లగ్నమై ఉన్నంత వరకు పరమాత్మ మనకు అత్యంత దూరంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. తరువాత అన్ని కోరికలు మాని నన్నే కోరుకుంటూ నా వైభవం కోరుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా. మనం బయట విషయాల పట్ల కోరికలు పెట్టుకుంటే మనకు మనం తాళ్ళు కట్టుకుంటున్నట్టే నాన్న. ఇప్పుడు మనం కనుక అందరం సెల్ ఫోన్లు పెట్టుకున్నట్టుగా, అర్థమైందా? అది వరకు ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ఏమయ్యేది, ట్రంకాలు చేయాలంటే అరగంట చెప్పి ఆ తర్వాత కాల్ వచ్చేది. ఏమండి విజయవాడ మీరు ఫోన్ చేశారా, బుక్ చేశారా? చేశానండి, ఇప్పుడు మాట్లాడండి. ఆవిడ కనెక్ట్ చేస్తే అప్పుడు మాట్లాడడం. ఇప్పుడు ఏమైంది, అమెరికా కూడా మనం మాట్లాడుకునే సౌకర్యం. దీనివల్ల ఏమవుతోంది, నువ్వు అర్జెంటుగా పూజలో కూర్చుండగా వాడు ఫోన్ చేస్తాడు. వాడికి ఏం తెలుసు నువ్వు ఇక్కడ పూజలో ఉన్నావని. మళ్ళీ మనమేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ఫోన్ అటెండ్ అయిపోతాం. బుద్ధిగాని అన్నీ వదిలేసి మోటార్ సైకిల్ ఆపేసి యాక్సిడెంట్లు చేసుకుని ఫోన్ వింటారు. ఎందుకని, నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తే నీకు ఆటాన పడుతుంది కదా పైసలు, కాల్ ఛార్జీ నీకు పడుతుంది కదరా నాన్న. అందుకని వాడి కాల్ ఛార్జీలోనే మనం వినేయాలి. అర్థమైందా? ఈ విధమైనటువంటి టైప్ ఆఫ్ ఇది పనికిరాదని చెప్తున్నాడు. తర్వాత నాకై భక్తుడు త్యాగం చేస్తూ త్యాగి అయి రాణించాలి. అంటే త్యాగబుద్ధి. ఇది ఎలా వస్తుంది త్యాగబుద్ధి? వైరాగ్యం వచ్చినప్పుడు వస్తుంది. వైరాగ్యం ఎలా వస్తుంది? నీకు విషయాల పట్ల విరక్తి కలిగినప్పుడు వస్తుంది. విరక్తి ఎప్పుడు వస్తుంది? నీ మనసు పరమాత్మ యందు లగ్నమైనప్పుడు నీ విరక్తి కలుగు. సో అన్నిటికీ మూలం ఎక్కడుంది? నీ మనస్సు పరమాత్మ యందు లగ్నం చేయడంలో ఉంది. మనం అదొక్కటి మాత్రం వదిలేసి మిగతా అన్నీ పట్టుకుంటున్నాం. దానివల్లనే మనకి ఎప్పుడు పరమాత్మ దొరికే అవకాశం లేదు, ఆయన పట్టుకునే అవకాశం అంతకన్నా లేదు. మనం ఇలాగే ఉంటాం. జన్మలు ఎత్తుతున్నాం పోతున్నాం. ఏ జన్మ వస్తుందో ఎవరికి తెలియదు. ఈ వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోమని తెలిసిన కొద్దిపాటి మంది విఘ్నులు చెప్తే వాడి మాటను మనం అశ్రద్ధ చేస్తున్నాం. వీలైతే వాడిని కొడటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది ఓకే. తర్వాత భక్తుడు సంపదలు, భోగాలు, సుఖాలు త్యాగం చేయాలి. నీకు ఎంతవరకు అవసరమో అంతే ఉంచుకో. మిగతాది వీలైనంత వరకు పరమాత్మ సేవలో వెళ్ళిపోయి. ఎందుకని పరమాత్మ సేవ అని అనగానే ఏమండి నేను ఇక్కడ భోజనం పెడితే పరమాత్మ సేవ ఎట్టా అవుతుందని నీకు అనుమానం రావచ్చు. ఆ తింటున్న వాళ్ళందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు. నువ్వు అది గ్రహించుకున్నప్పుడు అది పరమాత్మకు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పనికిరాని వాళ్ళకి ఎందుకు పెడుతున్నాను నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు చేసే దండగా వేస్ట్. అర్థమైందా? ఆకలి కొని ఉన్నవాడు ఆ ప్రాణి, వాళ్ళు కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ ప్రాణి తిన్నప్పుడు అతనిలో ఉన్న పరమాత్మ కూడా సంతోషించినప్పుడు దాన్ని కలిగే ఫలితాన్ని చూసుకో. సో ఆ విధంగా అందరిలోనూ నువ్వు పరమాత్మను చూడగలిగిన స్థితికి రావాలి. అది నీకు వైరాగ్యం ఉన్నప్పుడు, విరక్తి, ప్రపంచ విషయాల పట్ల విరక్తి ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి నీకున్న సుఖాలు త్యాగం చెయ్యి, పర్వాలేదు. ఎందుకంటే ఇంకొక కథ ఉంది. ఎవరో మన ఆయన కదా, మన
ఉపవాసంలో ఉంటాడు. ఉపవాసంలో ఉండి రంతిదేవుడు ఉపవాసంలో ఉండి అతను మరోరోజు ఉపవాస దీక్ష అయిపోయి ద్వాదశ ఇది చేద్దామని చెప్పి అంబరీషుడు చేద్దామని అనుకున్నప్పుడు కాదు ఈ ఉన్న రొట్టి కూడా వాడికే ఇచ్చేస్తాడు ఆ కథ రంతిదేవుడు. సో అతను పారణ చేసి తిందామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా ఒక ముసలి సాధువు వచ్చి నాకు ఆకలేస్తోంది పెట్టమంటాడు. ఉన్నది ఒకటే రొట్టి, అతను మళ్ళీ చేసుకునే అవకాశం లేదు, తను తినలేదు, నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాడు, అయినా సరే తన రొట్టె ఆయనకి ఇచ్చేసి పేశాడు. అప్పుడు సాక్షాత్తు పరమాత్మే ప్రత్యక్షం అయ్యాడు వాడికి. అంటే ఏమిటి, నీ స్వార్థం వదులుకుని దీన్ని వదిలేసి త్యాగం చేసి అవతల ప్రాణిలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించి వాడు చేశాడు కనుక వాడికి పరమాత్మ సాక్షాత్కారం అయింది. ఇప్పుడు మనం ఎవరికన్నా చేయగలుగుతున్నామా అది ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఓకే. తర్వాత త్యాగంలోని ఆనందం అనుభవించాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నాన్న ఇట్లా మేము ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పినా కూడా ఏ విధమైన ఆనందం ఉందనే సంగతి మీకు తెలియదు. ఎందుకని మీరు త్యాగం చేస్తే తప్ప ఆ సంతోషం ఏమిటో తెలియదు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీరు ఒక 10 మందికి పిలిచి మీ శక్తి మేరకి భోజనం పెడితే వాళ్ళు ఆనందంగా తింటూ ఉన్నప్పుడు కలిగే ఆనందం ఏంటంటే అది నువ్వు పెడితేనే తెలుస్తుంది. దాచుకుంటే టేబుల్లో డబ్బులు ఏం సంతోషం వస్తుందా, ఎవడన్నా కొట్టేస్తాడేమో తెలియదు, నీకు హార్ట్ అటాక్ వచ్చి పోతావేమో తెలియదు. ఎందుకు ఆ డబ్బు దాచుకుని ఏం చేస్తావు? 10 మంది ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టు, వాడి కళ్ళలో కనపడే ఆనందాన్ని చూడు. ఇవాళ మీరు వెళ్ళొచ్చారు కదా హాస్పిటల్కి భోజనం పెట్టేదానికి, అక్కడ తీసుకుంటున్న వాళ్ళ ముఖంలో సంతృప్తి మీకు ఏమైనా కనపడిందా? కనపడలేదా? మనం ఆశించి చేయలే, కానీ ఆ కృతజ్ఞతాభావం, ఇక్కడ నాకు ఆహారం అందించారు ఆకలికి అనేటువంటి కృతజ్ఞతాభావం, అది చూసి నువ్వు ఆనందించినప్పుడు కలిగే ఆనందం త్యాగం చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. జేబులో డబ్బులు దాచుకుని ఉన్నంతకాలం నీకు ఆనందం రాదు. మ్యాక్సిమం ఏమిటో ఆ డబ్బులు ఉన్నాయని నువ్వు గర్వంగా ఉండడం తప్ప అంతగా నీకు ఏం జరగదు. తర్వాత యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, హోమాలు, క్రతువులు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు ఏమి చేసినా భగవత్ కైంకర్యంగా చేస్తూ ఉండాలి. అంటే మనకు భగవద్గీతలో చెప్పబడినటువంటి ప్రతి కర్మని యజ్ఞంగా మార్చుకునేటువంటి విధానం చేయమని చెప్తున్నాడు. యజ్ఞంగా ఎప్పుడవుతుంది నువ్వు చేస్తున్న కర్మ? ఒకటి, అది శాస్త్రవిహితమై ఉండాలి. రెండోది పరప్రాణుల హితం కొరకై ఉండాలి. మూడోది భగవత్ కైంకర్యంగా చేయాలి. అది అటువంటి కర్మ మాత్రమే అది యజ్ఞంగా అవుతుంది. అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు. అర్థమైందా? ఇటువంటి 3 విషయాలు మనకు చెప్పాడు. సో అలా యజ్ఞంలాగా చేయించి భగవత్ కైంకర్యంగా చేయమని చెప్తున్నాడు ఈయన. ఏది చేసినా సరే కృష్ణార్పణం అనుకుని ఇచ్చేసేయి, కృష్ణార్పణం అనుకుని చేయి. ఏది చేసినా ఆటోమేటిక్గా అక్కడ చేరుతుంది. నేను చేస్తున్నాను అనుకోవద్దు. అర్థమైందా? నువ్వు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనమందరం కూడా భగవంతుడి చేతిలో పనిముట్లము అనేటువంటి జ్ఞానం తెలుసుకుని కర్తృత్వం వదిలేసి, కృష్ణుడు చెప్తాడు కదా, నువ్వు నా చేతిలో పనిముట్టివి, నిమిత్త మాత్రుడు నువ్వు, నేను చెప్పినట్టు చేయి, బాణమే అన్నాడు చివరికి. అంతకుముందు ఆయనకు ఈయన అనుకున్నది ఏమిటి, నేను వేస్తున్నాను, నేను చంపేస్తున్నాను, పాపం చేస్తున్నాను, ఇవన్నీ మాట్లాడాడు. నువ్వు నోరు మూసుకుని చెప్పి బాణం వేయరా అన్నాడు. అంతే. అట్లా